నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. బొట్ల బొట్ల బోనాలు, డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు వెరసి భాగ్యనగరం బోనాల జాతర సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే గ్రామదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. తలపై బోనమెత్తుకొని మదిలో అమ్మవారిని తలుచుకొని అడుగులో అడిగేస్తూ అమ్మను స్మరిస్తూ దివ్యమంగళ స్వరూపిణిగా కొలువుదీరిన జగజ్జననికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో భాగ్యనగర వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బోనాలతో అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. భాగ్యనగరంలో లాల్ దర్వాజా బోనాలు ప్రత్యేకమైనవి. 118 ఏళ్ల చరిత్ర గల సింహవాహిని అమ్మవారికి ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు బోనాలు సమర్పించారు. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. దీంతో భాగ్యనగరం బోనాల జాతరతో కలకలరాడింది. ఇందులో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి బోనాల జాతర వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులను శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సింహవాహిని మహాకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి 6వ బోనం సమర్పించారు. ఆషాఢమాసంలో ఆదివారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా అంబర్పేట్ మహంకాళి అమ్మవారికి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. హైదరాబాద్ సంస్కృతిలో బోనాల పండుగకు చాలా ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ సంప్రదాయాలను కొనసాగించాలని అన్నారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. మనికే ఆరాధ్యం
జిల్లా బాన్సువాడలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆషాఢమాసం ఆదివారం పురస్కరించుకొని మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో పాడి పంటలు పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కడప జిల్లా అరవపల్లిలో కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరు పొందిన శ్రీ ముత్తుమారమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో స్వర్ణాభరణాలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, కోలాటాల నడుమ అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా బోరెడ్డిగారిపల్లిలో శ్రీ విరూపాక్షమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి స్వగ్రామం కావడంతో ఆయన కుటుంబం సమేతంగా గ్రామదేవత శ్రీ విరూపాక్షమ్మ తల్లిని దర్శించుకొని మొదటి పూజ చేసి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ప్రతి ఏటా శ్రీ విరూపాక్షమ్మ తల్లి బోనాల పండుగ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరాజులంకలో గ్రామదేవత శ్రీ లంకాలమ్మ తల్లికి సారె మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి 200 రకాల పండ్లు, స్వీట్లు, పిండి వంటలను తయారు చేసి పసుపు, కుంకుమ, చీరలు, గాజులను భారీ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి శ్రీ లంకాలమ్మకు సమర్పించారు. శాకాంబరి రూపంలో కొలువైన అమ్మవార్లను దర్శించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని శ్రీ పల్లాలమ్మ అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆషాఢమాసంలో 4 ఆదివారాలు ఒక్కో వారం ఒక్కో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మొదటి వారం పసుపు కొమ్ములతో అలంకారం, రెండవ వారం గాజులతోనూ దర్శనమివ్వగా, మూడో ఆదివారం వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. 4వ వారం అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారు భక్తజన ప్రియుడు కావడంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి అనునిత్యం భక్తజన సంద్రంగా మారుతోంది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. శనివారం 87,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 40,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా 4,16,00,000 ఆదాయం లభించింది.
రూపాయల టికెట్లున్న వారికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లున్న భక్తులకు 8 గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. రద్దీ నేపథ్యంలో సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని టీటీదే భక్తులకు సూచిస్తోంది. మరోవైపు టీటీదే ఆధ్వర్యంలో ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం 2 గంటల పాటు లక్ష పుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం. స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు. మరోవైపు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. పసుపు, చందనం, కర్పూరం వంటి లేపనాలు సమర్పించి ధూపదీపాలతో మహామంగళహారతి అందించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. విశేష అలంకరణలో స్వామి, అమ్మవారు పల్లకిపై కొలువుదీరి ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. యాగం 3వ రోజులో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం శివ సంకల్పాన్ని పఠించి సహస్ర ఘటాభిషేకానికి విశేష పూజలు చేశారు. చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, ఋత్విక్వరణం, సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, రుద్రహోమం, ఉపాంగ దేవతా హవనములు, జపాంగ హవనములు జపించారు. ఆ తరువాత ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘట స్థాపన, కలశార్చనలు, రుద్ర పారాయణాలు జరిపించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పట్టింది.
పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి దేశ విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం కోసం విదేశీ భక్తులతో పాటు ఏలూరు నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు సాయి కుల్వంత్ సభ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధి వద్ద సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహికంగా పఠించారు. గంటపాటు సత్యసాయి బాబాను స్తుతిస్తూ సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏలూరుకు చెందిన ప్రముఖ సంగీత కళాకారులు దీప్తి ప్రసాద్, దుర్గా ప్రసాద్ బృందం ప్రత్యేక సంగీత గాన కచేరీ నిర్వహించారు. దీంతో సత్యసాయి బాబా నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.